మీరు త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాలలో సొంతింటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్ద నగరాలలో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంతిండ్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంతింటిని కట్టుకుంటారు. ఈ పరిహారాలు మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. అద్దె ఇంటి నుంచి త్వరగా సొంతింటికి మారిపోతారు. అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంతింటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కున శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్వనించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారము తెల్లని ఆవుకు పప్పులు, బెల్లము తినిపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు కోరుకున్న కల నెరవేరుతుంది. పడక గదిలో ఎట్టి పరిస్థితిలోనూ టీవీని ఉంచకండి. అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడే నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువులను పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంతింటి కల త్వరగా సాకారం అవుతుంది. పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచుకోకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు. ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రెక్కలు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి. ఇది మీ ఇంటికి సంపదను, అదృష్టాన్ని తెస్తుంది. మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావన చాలామందికి ఉంటుంది. అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మీరు అంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు వర్తిస్తుంది. కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచుకోకూడదు. ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు. ఇంటి వంటగదిలో అద్దం పెట్టకండి. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు, విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువు వంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. తాంబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తుశాస్త్రం చెప్తుంది. తాంబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది. విజయవంతమైన జీవనం, మంచి ఆరోగ్యం కోసం ఈ తాంబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది. అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఉత్తరం దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అద్దె ఇంట్లో ఉండడం విసుగ్గా అనిపించి సొంతింటి కల
ఊరిస్తుంటే మీరు ఇప్పుడే నివసిస్తున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత కోసము చదువుతున్నప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి ఆ ఇంట్లో దరిద్రం లక్ష్మి వెంటాడుతుంది. ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవ్వరు కూడా అలా దిండ్ల మీద కూర్చోకూడదంట. ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. ఈశాన్యం దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. చీపుర్లు, ఇండ్లు తుడిచే మ్యాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు. సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కల అయితే ఒక వేప చెట్టుతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెట్టుతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు. మంచి ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందితో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసము ఆవునేతి దీపం పెట్టాలి. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.